క్యా హడావిడి చెప్పు. ఏం చేస్తున్నా? చక్రాలు చేస్తున్నా. సరే, సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు. సరే, నువ్వు ఫస్ట్ ఏం చేస్తున్నావు అయితే? చక్రాలా? సరే, ఎట్లానో ఒకసారి చెప్తావా? అయితే ఎక్కువ తీసుకున్నానమ్మా. 2 కేజీలు బియ్యం తీసుకున్నాను, కేజీ పచ్చెనపప్పు తీసుకున్నాను, మరబట్టించాను. దీంట్లో మామూలుగాను తగినంత వాటర్, అంటే గోరువెచ్చని వాటరు, కారము 2 స్పూన్లు, మామూలుగాను ఉప్పు, సాల్ట్ 2 స్పూన్లు తగినంత వేసుకోవాలన్నమాట. డాల్డా కానీ వెన్న కానీ ఏమీ లేకపోతే కొంచెం గోరువెచ్చని నూనె కానీ, వాము తగినంత వేసుకోవాలి. మిక్సీ పట్టించినవా? మిక్సీ వేసింది తగినంత వేసుకొని కలుపుకోవాలి. అని వేసుకుని మిక్స్ చేసుకో. సరే, అమ్మమ్మ చక్రాలు చేశాక అమ్మమ్మ ఎంత టేస్ట్గా చేసిందో అన్ని మార్క్స్ ఇద్దాం మనం. సరేనా టీచర్? పెద్ద మనిషి కూర్చొని చూస్తున్నాడు ఎట్లా ఏంటని. ఇలా పిండిని మొత్తము ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగి చేసుకోవాలి. ఓకే, ప్రారంభించిందమ్మ కోటేశ్వరమ్మ. ఈ ఉండ అయిపోవాలంటే ఎన్ని గంటలు పట్టిద్దో పెద్ద టాస్క్ ఇచ్చాము మా అమ్మకి. మేము పండగ మాత్రం గుర్తుండిపోవాలి. చేసాడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. అయిపోవచ్చిందిగా. మా నెక్స్ట్ ఏంటి? బూందీ. బూందీ. ఓకే, చెప్పుమా. బూందీ ఏముంది, మనం చెప్పేది ఏముంది, అందరికి తెలిసిందేగా. శనగపిండి, దాంట్లో తగినంత సాల్ట్, వాటర్ కలుపుకోవాలి. చిన్నులపాయలు, కరివేపాకు, పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బూందీ కోసం. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చిన్నులపాయలు, కరివేపాకు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఓకే, అయిపోయిందా బూందీ? అయిపోయిందమ్మా. హాట్ అయిపోయింది. నెక్స్ట్ స్వీట్కి వెళ్దామా? ఓకే, ఇప్పుడు నేను మోతీచూరి లడ్డు చేయబోతున్నాను. ముందుగా 1 కేజీ శనగపిండి తీసుకొని సాల్ట్ వేసుకొని తగినంత ఇలాగా బాల్స్ ఏం లేకుండా మెత్తగా పిండి కలుపుకోవాలి. ఇలా బూందీలాగా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నేను చేసే అనుకుంటున్నారా? కాదు, మా బ్రదర్ చేశారు. మా పెద్దన్న మొత్తం నాకు హెల్ప్ చేశారనమాట. ఇది డైరెక్ట్ చక్కెర పాకంలో వేసేస్తేనేమో తొక్కుడు లడ్డు అవుతుంది. కానీ మనం మోతీచూరి లడ్డు కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి బరకగా. ఇట్లా ఉన్న బూందీని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. మోతీచూరి లడ్డూకి ఎంత శనగపిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. నేనైతే కేజీ శనగపిండి తీసుకున్నాను, కేజీ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. అలాగే ఈ పాకంలో యాలకుల పొడి, నేను యాలకులు వేసేస్తున్నాను. దంచేసి యాలకుల పొడి వేసేయాలి. అలాగే కొద్దిగా కలర్, యాలకుల పొడి వేశాక కొద్దిగా కలర్ కూడా వేస్తున్నాను నేను. కలర్ అనేది మన ఆప్షన్, కానీ మోతీచూరు లడ్డు కలర్ బాగుండాలి, కలర్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి కలర్ వేస్తున్నాను. బాగా ఈ షుగర్ సిరప్ మెల్ట్ అయ్యేలాగా కలిపెట్టుకోవాలి. మొత్తం బాగా మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. పాకం మొత్తం ఇలా పోసేసుకొని అలాగే నెయ్యి వేసుకొని బాగా ఆరాక లడ్డూలు చుట్టుకోవడమే. ఇలాగా సిరప్ మొత్తం పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారాక మనం చక్కటి లడ్డూలు కట్టుకుంటే మోతీచూరు లడ్డు రెడీ అయిపోతుంది. ఇంకా జీడిపప్పుని నెయ్యిలో వేయించేసి మధ్యలో పెడితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చల్లారాక లడ్డూలు చుట్టేసుకున్నాము. Smile on now, me in the dark, but won't get lost now. To the moonlight, eyes you are real.